మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 2/8/2022 మంగళవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది చూద్దాం. ఈరోజు మార్కెట్ మాత్రం ఫ్లాట్గా క్లోజ్ అయింది. చూద్దాం. గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయిండు. ఇక కంటిన్యూగా అంటే యూరోప్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, రాత్రి అమెరికా మార్కెట్లు అవన్నీ డౌను, మంది కూడా గ్యాప్ డౌన్. తర్వాత మళ్ళీ అంటే అప్ అండ్ డౌన్లు తర్వాత 12:30కి కొంచెం సపోర్ట్ తీసుకుంది. యూరోపియన్ మార్కెట్లు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ 2:50కి పట్టం మొదలు పెట్టింది. మళ్ళీ పడి ఒకటేసారి లాస్ట్లో ఒక 5 నిమిషాల ముందు మూమెంట్ తీసుకుంది. అంటే స్ట్రైట్గా 3:29 అప్పుడు 20 పాయింట్లు ప్లస్లో బిఎస్సి, ఎన్ఎస్సి 5 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఏవైతే బిఎస్సి 30 ఉంటాయో 30లో 16 ప్లస్ 14 మైనస్ టోటల్గా. ఇక తర్వాత మన ఎన్ఎస్సిలో చూస్తే ఎన్ఎస్సి 5.40 పాయింట్లు అంటే ఓన్లీ 5 పాయింట్స్ పెరిగింది. 24 ప్లస్ 26 మైనస్ అంటే 50లో ఫ్లాట్గా అన్నట్టు, జనరల్గా ఈక్వల్ అన్నట్టు. ఇక టాప్ గెయినర్స్ వచ్చి ఇండస్ ఇండ్ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలివర్, మారుతి ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. అయిన తర్వాత సెక్టార్లు మాత్రం బాగున్నాయి. ఫ్లాట్గా క్లోజ్ అయినా కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 ప్లస్లోనే అయింది. ఇంకొకటి నిన్న ఈరోజు కూడా విక్స్ ప్లస్లో క్లోజ్ అవుతుంది. మార్కెట్ పెరిగినా అది ప్లస్ అవుతుంది, జనరల్గా మైనస్ అవ్వాలి. అది లేదు, నిన్న లేదు, ఈరోజు కూడా ఫ్లాట్ క్లోజ్ అయినా కానీ అది 6% పెరిగింది. అంటే రాబోయే రోజుల్లో పడుతుంది అనేది ఒక ఇండికేటర్. అయిన తర్వాత విక్స్ ఎంత ఉంది? 18.53గా ఉంది. ఇక తర్వాత ఇవాళ కొంచెం బ్యాంకులు బాగున్నాయి. బ్యాంకులు వచ్చి 120.80 పాయింట్లు బ్యాంకులు పెరగడం జరిగింది. 12 బ్యాంక్ షేర్లో 8 ప్లస్ 4 12, 8 ప్లస్ 4 12, 4 మైనస్ 8 4. ఇక తర్వాత టర్న్ ఓవర్ వచ్చి 112,98,631,88 కోట్లు ఇవాళ F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చి 62,147.32 పాయింట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. ఇది సింపుల్గా మనకి మార్కెట్లో ఎందుకు పడిందో చూద్దాం. ఇక్కడ చూస్తే మార్కెట్ 3 ఇండెక్స్ ఉంది, 81.74లో ఉంది. గ్రీడ్ ఉండటం అంటే ఆశ, ఎక్స్ట్రీమ్ గ్రీడు అంటే అత్యాశకు పోతుర్రు అని అర్థం. అంటే ఒక ఇండికేటర్, ఇది ఒక అంతే తప్ప అంటే మనుషుల యొక్క అంటే మార్కెట్ని బట్టి ఇది మూవ్ అవటం జరుగుతుంది. తర్వాత ఇక ఎందుకు జరిగింది అనేది చూద్దాం. మనం మార్కెట్లు ఏవైతే ఉన్నాయో పడటానికి రీజన్ ఏంటో చూద్దాం. ఫ్లాట్ క్లోజ్ అయింది. ఓకే, సరే, ఇక వార్తల్లోకి చెప్తాను నేను. వార్తల్లోకి వస్తే యుఎస్ చైనా జియో పొలిటికల్ టెన్షన్ అనేది ఒకటి న్యూస్ అన్నమాట. యుఎస్ చైనా 2 జియో పొలిటికల్ టెన్షన్ అనేది ఒక న్యూస్. యూరోప్ మార్కెట్లు పడ్డాయి, ఏషియన్ మార్కెట్లు పడ్డాయి, మన మార్కెట్లు ఇప్పుడు మైనస్లో అంటే ఫ్లాట్ క్లోజ్ అయినాయి. యూరోపియన్ మార్కెట్లు మైనస్లోనే రన్ అవుతున్నాయి. తర్వాత ఇక శ్రీరామ్ ట్రాన్స్పోర్టు సిసిఐ అప్రూవ్ రావడం జరిగింది. అది మెర్జరు, శ్రీరామ్ సిటీ యూనియను శ్రీరాము ట్రాన్స్పోర్ట్లోకి మెర్జ్ అవుతుంది. దానికి సిసిఐ అప్రూవల్ రావడం జరిగింది. రామ్ రతన్ వైర్స్కి బోనస్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ ఇష్యూ అది కంపెనీ రామ్ రతన్ వైర్స్ బోనస్. తర్వాత స్టెర్లైట్ టెక్నాలజీస్ లాంచ్ చేయడం జరిగింది. ఆప్టికల్ కనెక్టివిటీ సొల్యూషన్స్ యాంపవర్ ఇండియాస్ 5G అనమాట. 5G కోసం వాళ్ళు రెడీ అవుతారు, అది అర్థం స్టెర్లైట్ టెక్నాలజీస్. తర్వాత అజ్మీరా రియాలిటీ ఉంది, అది ఎక్వైర్ చేసింది పంత్ నగర్ ఘట్కోపర్లో 250 కోట్లతోటి ఒక ప్రాపర్టీని ఎక్వైర్ చేయడం జరిగింది, అజ్మీరా రియాలిటీ. తర్వాత శివాలిక్ రసాయన్ అది మార్కెటింగ్ అగ్రిమెంటు విత్ చినో ఫార్మా అని ఒక కంపెనీతోటి మార్కెటింగ్ అగ్రిమెంట్ కోసం ఎంటర్ అయింది. తర్వాత భారతీయ ఎయిర్టెల్
బిడ్డింగ్లో అంటే ఫస్ట్ నిన్న స్పెక్ట్రమ్ వేలం ఏదైతే ఉందో హైయెస్ట్ బిడ్డింగ్ రిలయన్స్ వాళ్ళు వేయటం జరిగింది 88,078 కోట్లు, 24,740 ఎంఏహెచ్జెడ్. ఇక భారతీ ఎయిర్టెల్ సెకండ్ 18,367 ఎంఏహెచ్జెడ్, 43,084 కోట్ల రూపాయలకి వాళ్ళు బిడ్డింగ్ వేయటం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ఈ ఆగస్టు 10కి అలాట్ చేస్తారు స్పెక్ట్రమ్ వేలం ఎవరెవరికి ఏంటిదని, తర్వాత అక్టోబర్కు ఈ 5G సర్వీసెస్ మనకి అవైలబుల్ ఉంటుంది అని టెలికాం మినిస్టర్ అశ్విని వైష్ణవ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఏమని ఆగస్టు 10కి అలాట్ చేస్తారు, అక్టోబర్లో 5G సర్వీసెస్ ఉంటాయి అనేది ఒకటి. ఇక తర్వాత జిఎంఎం ఫాల్దార్ బాగా పెరిగింది. ఆ సబ్సిడరీ కంపెనీ జిఎంఎం ఫాల్దారు యుఎస్లో ఒక జిఎంఎం ఫాల్దార్ సబ్సిడరీ ఉంది. అది ఎక్వైర్ చేసింది యుఎస్లోనే 51% జేడిఎస్ యుఎస్ఏ. ఆ కంపెనీలో 51% ఎక్వైర్ చేయడం జరిగింది జిఎంఎం ఫాల్దార్, PFAULDER, జిఎంఎం ఫాల్దార్. అది తర్వాత ఎస్ఎన్టీ కార్పొరేషను స్ప్లిట్టింగ్ చేస్తుంది. తర్వాత శ్రీ బజరంగ్ అలియా నుండి అది GOELD గోల్డ్ బ్రాండ్ ఒకటి ప్రోడక్ట్ సేల్ చేయడం కోసం డిమార్ట్ బెంగళూరులో లాంచ్ చేయడం జరిగింది. తర్వాత ఇక మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు చేస్తారు అన్నట్టు. తర్వాత జిఎస్టీ కలెక్షన్ 1.49 lakh crores రావటం జరిగింది, 28% ఇయర్ ఆన్ ఇయర్. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి 28% ఇంక్రీజ్ అయింది. తర్వాత ఆటో సెక్టర్ సేల్స్ డేటా రావడం జరిగింది, చాలా బాగా వచ్చినాయి. కొన్ని కంపెనీల పేర్లు లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం బాగా వచ్చినాయి మీకు చెప్తున్నా. టాటా మోటార్స్ 51% ఎక్స్ట్రా రావడం జరిగింది ఇయర్ ఆన్ ఇయర్. పోయిన సంవత్సరం జూలై 2021కి జూలై 2022కి సేల్స్ అనమాట. టాటా మోటార్స్ 51% పెరిగింది, M&M 33% పెరిగింది, టయోటా కిర్లోస్కర్ 50% పెరిగింది, కియా 47% పెరిగింది, వోల్వో 51%, అశోక్ లేలాండ్ 58%. ఇది సింపుల్గా మనకి 4 రోజుల తర్వాత 4 రోజుల వరకు పెరిగి ఈరోజే కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది. తర్వాత ఎఫ్ఐఐలు నిన్న బాగా కొనటం జరిగింది, 2320.61 కోట్లు. మన డిఐలు అమ్మటం జరిగింది 822.23 కోట్లు. ఇది ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయింది అనేది ఇన్ఫర్మేషన్. అంటే ఏషియన్ మార్కెట్లు మైనస్లోనే క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు మైనస్లో రన్ అవుతున్నాయి. అది సింపుల్గా మన మార్కెట్లు కూడా ఫ్లాట్గా క్లోజ్ అవటం జరిగింది. సుమన్ టీవీ రేట్స్లో ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు. ఇటువంటి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే పోస్ట్ మార్కెట్, ప్రీ మార్కెట్ కానీ అనాలిసిస్ కానీ ఏదైనా ఉంటే మీకు అప్డేట్ చేయడానికి మీ పేరు, ఏరియా, ఎక్కడ ఉంటారు, మీ పేరు, ఊరు పేరు నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే గ్రూప్లో యాడ్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలవుతుంది.